దూరము చేరా నా పేరు పిలిచి నీ చేతి మీద వ్రాసి నా నుదుట దిద్ది నీ సేవకునిగా నన్ను మలచిన ప్రభువా, నన్ను మలచిన ప్రభువా. మధ్యాహ్నం కార్యక్రమంలో చక్కని వాక్యమును మనకు అందించడానికి మన మధ్యలో రెవరెండ్ ఎన్కేఎం జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఈ దినం కొత్త వాళ్ళు? ఎందుకంటే లూకాసు సువార్త 15వ అధ్యాయములో ఒక పాపి భూమి మీద రక్షించబడితే పరలోకమంతా కూడా సంతోషిస్తుందంట. మనము పరలోకానికి సంబంధించిన వారమా, ఈ లోకానికి సంబంధించిన వారమా? పరలోకానికి సంబంధించిన వారమైతే నూతనంగా వచ్చిన వారి కొరకు మనము దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలిచి ఉండి జీవ నా హృదయములో చేయమయా ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని. అందరూ చేతులేదు ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. హల్లెలూయా. దేవుని వాక్యం వినేటప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని మందిరములో దేవుని కనుదృష్టి ఉంటుందని, దేవుని మందిరములో తన వారి యొక్క మొరలు వినటానికి దేవుడు చెవులు పెట్టి ఉంటాడని, దేవుని మందిరములో మహిమ కలిగిన సన్నిధి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రత్యక్షపు గుడారం ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ఆవరణం. ఆ ఆవరణములో దేవుని ప్రజలందరూ కూడా ఉంటారు. రెండవది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో యాజకులు నిలిచి ఉంటారు. మూడవది అతి పరిశుద్ధమైన స్థలం. ఆ అతి పరిశుద్ధమైన స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసము ఉండే చోటికి ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని నియమములను, కొన్ని ఆజ్ఞలను అతనికి ఇస్తాడు.
అవేమంటే, ఓ యాజకుడా, నీవు అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్త పరుచుకో. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన ప్రకారము నీవు చక్కగా నిలవబడాలి. నా మందిరమునికి వచ్చినప్పుడు నీవు చక్కగా నిలవబడాలి. నా మందిరానికి రాకముందు నువ్వు సిద్ధపరచుకోవాలి. నా మందిరములో లేక నా సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు నేను నిన్ను చూస్తున్నానన్న సంగతిని మాత్రము నువ్వు మర్చిపోవద్దు. ఇక రెండవది, నీవు చేసేటటువంటి ఆరాధన విన్నపములను నేను వింటూ ఉంటానన్న సంగతిని మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ అజాగ్రత్తగా నీవు ప్రవర్తించినట్లయితే నీకు మరణము తప్పదు. కాబట్టి దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు ఈ నియమములను మనం తెలుసుకుని ఉండాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడంతా కూడా మనుషులే కదా అని మీరు అనుకోవచ్చు, ఇది మేము రోజు మందిరంలోనికి వచ్చేటటువంటి మందిరమే కదా అని. కానీ ఈ మందిరమును స్థాపించినటువంటి దైవజనులు ప్రార్థన చేశారు. యేసు నామమున సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఉండబడును అని ఎప్పుడైతే ప్రార్థించి అభిషేకించారో ఆనాటి నుంచి దేవుని కనుదృష్టి తన మందిరము మీద ఉంటుంది. ఆమేన్, అవునా? ఆమేన్. ఆ మందిరములో కూర్చొని దేవుని వాక్యాన్ని విని చాలామంది ఆశీర్వదించబడ్డారు. వాళ్ళలో నేను ఒకడిని. ఇందాక మనోహర్ బ్రదర్ చెప్పాడు, జాషువన్న దేవుని వాక్యాన్ని విన్నాడని. మేము అది సండే స్కూల్ ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాను. యవనస్తునిగా అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాను. వయసు వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాను. అనేకమైనటువంటి దేవుని పరిచర్యలో పాలు పంపులు పొంది దేవుని స్తుతించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ 40 దినాలు లెంట్ డేస్ను నడిపించేటటువంటి కార్యక్రమమును కొనసాగించే మరి కమిటీ వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ డేవిడ్ గారికి, అలాగే బ్రదర్ మనోహర్ గారికి, బ్రదర్ ప్రభు గారికి, బ్రదర్ ప్రసాద్ గారికి, బ్రదర్ సంతోష్ గారికి, ఈ 5 మందికి ప్రభువుని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన సహవాసం వారిని బట్టి కూడా నేను మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. వారు చేస్తున్న సేవను దేవుడు దీవించునుగాక. ఇక్కడ కూర్చున్న మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పటి వరకు చాలామంది చాలా విధాలుగా మీకు దేవుని వాక్యాన్ని అందించారు. చాలామంది చాలా దేవుని వాక్యాన్ని మీకు అందించారు. మంచి మంచి ప్రసంగాలు విన్నారు. మంచి మంచి విషయాలు మీరు నేర్చుకున్నారు. చాలా సంగతులను మీరు తెలుసుకొని దేవుని స్తుతించారు. నేనైతే ఇక్కడికి ఒక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. అదేంటంటే, ఏదో మీకు ప్రసంగం చేసి మెచ్చుకొని వెళ్ళిపోవాలని కాదు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నటువంటి మనము, దేవుని పిల్లలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, యేసునందు విశ్వాసం ఉంచిన మనము ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడతాం, ఏం చేస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఏం చేస్తే మన సంఘం దీవించబడుతుంది, ఏం చేస్తే మన ప్రజలు దీవించబడతారు, ఏం చేస్తే మనము యేసు నామమున ఆశీర్వదించబడతాం, ఏం చేస్తే పరలోకానికి మనం వెళుతాం, ఏం చేస్తే పరలోకములో దేవుని ప్రజలతో పరిశుద్ధులతో మనం ఉంటాం. ఈ విషయాలను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతమందికి తెలుసుకోవాలని ఆశ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తీసిన వారు చదవండి. కొందరు రెఫరెన్స్ తీసి చదవటానికి కొందరు సిద్ధంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అమ్మ ఒక్కరు నాకు బ్రదర్ చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల
ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చాలు. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యములను గురించి ప్రపంచము తలకిల్ను తపస్సు చేసినా కూడా అవి తరించవు. ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి ఒక గని మాదిరి దేవుని సంగతులను మనకు బయలుపరచబడుతూనే ఉంటాయి. యేసుక్రీస్తు మన కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ప్రేమని దేవుని సంగమా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమైతే చేశాడో అంతకన్నా ఎక్కువ పరలోకానికి వెళ్ళి మన నిమిత్తమై మానక ఏమేమి చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు శిలువలో మరణించక ముందు ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, యూదులతో, పిలాతుతో, హేరోదు రాజుతో, అక్కడ ఉన్నటువంటి జనులందరితో ఏమన్నాడంటే, దేవుని తండ్రి కుడి పార్శ్వమున నేను కూర్చుండుట మీరందరూ చూస్తారు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట మీరందరూ చూస్తారు. ఆ మాట అనగానే యూదులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు కోపం వచ్చి ఆయనను సిలువకెక్కించారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 6-7 వచనములలో యేసుక్రీస్తు ఇలాగన్నాడు, నేను పరలోకానికి వెళ్ళుట వలన మీ అందరికి ప్రయోజనము. ఎవరికి ప్రయోజనము? మనందరికి ప్రయోజనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో యేసుక్రీస్తు శిలువ మరణమును గురించి, ఆయన వెళ్ళిపోయే గడియలను గురించి చెప్పినప్పుడు శిష్యులు ఏడ్చారు. వారు హృదయమంతా కూడా దుఃఖముతో నింపబడ్డది. వారు మూలుగుతూ ఉన్నారు. యేసయ్యా, నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకాలి? నువ్వు లేకుండా ఎలా జీవించాలి? ఇంతకాలము నీతోనే తిరిగాం, ఇంతకాలము నీతోనే ఉండాం, నీ కష్టములో, నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో పాల్పంపులు పొందాం. నీవు లేకుండా మేము ఎలా బ్రతకాలి? నీవు లేకుండా మేము ఎలా జీవించాలి అని వారు దుఃఖాక్రాంతులో ఉన్నప్పుడు యేసు ప్రభువు చాలా విషయాలతో వారిని ఆదరించి ఓదార్చి యోహాను 16:6 వచనములో సెలవిచ్చాడు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము, దుఃఖపడొద్దండి. నేను పరలోకానికి వెళితే మీకు ప్రయోజనం, నేను పరలోకానికి వెళితే మీకు ప్రయోజనం, మీకు క్షేమం, మీకు ఆశీర్వాదం. మీరు చూచిన ఈ అద్భుతాల ఆశ్చర్య కార్యముల కంటే మరెక్కువగా మీ జీవితంలో పొందబోతారు. ఆ కారణము చేత యేసుక్రీస్తు తన శిష్యులతో నేను పరలోకానికి వెళితే మీకు ప్రయోజనం అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏమైతే చెప్పాడో అలాంటి ప్రయోజనాలన్నీ కూడా మనకిచ్చాడు. ఎందుకనగా మనము వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలము కాము, ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులం కాము. మనము దేవుడి లేని వారం, పరజనులము, మనం అన్యులము, నిజ దేవుని ఎరగని వారము. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో తన స్వరక్తమిచ్చి మనలందరిని కూడా కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడు, తన రక్తముతో నిన్ను విమోచించుకున్నాడు, తన రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడిన ప్రకారము మనము ఇశ్రాయేలు ప్రజలను కాకపోయినప్పటికీ ఆయన మనలను దత్తత తీసుకొనెను. హల్లెలూయా. చెప్పండి, దత్తత లేదా? మీరు దేవుని పిల్లలు కాదా? దేవుని పిల్లలు కాదా? యేసు ప్రభు నిన్ను దత్తత తీసుకున్నాడు, నన్ను దత్తత తీసుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ప్రేమ దేవుని సంగమా,
ఇది మామూలు దత్తత కాదు. ఎవరు విలువ పెట్టని, ఎవరు సెలవులో కార్చని, ఎవరు చేయని కార్యములతో యేసుక్రీస్తు మనల్ని కొనుక్కున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఎన్నో విషయాల గురించి యేసుక్రీస్తు మన కోసం బాధపడ్డాడు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువలో మరణించాడు. చాలామంది కేవలం మన పాపముల కోసమే సిలువలో మరణించారు అనుకుంటారు. సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో కొంత మార్పు తెచ్చుకోవాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో కొన్ని అంశాలతో మీరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడిన ప్రకారము యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రములుగా చేసెను. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపము. ఏంటి ఆ పాపములు? 1 దోషములు, 2 శాపములు, 3 బలహీనతలు, 4 భక్తిహీనత, 5 మనమందరము దేవునికి శత్రువులమైనాం, 6 మనము దరిద్రులమైనాం. మొదలగు వాటన్నిటి కొరకు యేసుక్రీస్తు మనందరి నిమిత్తమై సిలువలో మరణించాడు. ప్రేమైన దేవుని సంగమా, మనము పాపలమే కాదు, మనము దోషులము కూడా. మనము పాపములమే కాదు, మనము బలహీనులము కూడా. మనము పాపలమే కాదు, మనము రోగిష్ఠులము కూడా. మనము పాపలమే కాదు, మనము భక్తిహీనులము కూడా. మనము పాపలమే కాదు, మనము శాపగ్రస్తులము కూడా. మనము పాపలమే కాదు, మనము దరిద్రులము కూడా. దరిద్రం పట్టిందంటే వదిలిపెట్టచ్చు, తెలుసా అండి? దరిద్రం పట్టిందంటే వదిలిపెట్టదు. ఎంత దరిద్రుడవరా నువ్వు! దరిద్రం పట్టింది ఆ ఇంటికి, దరిద్రం పట్టింది ఆ వ్యక్తికి. ఆ దరిద్రం ఎప్పుడు పోతుందో, దరిద్రం పోగొట్టుకోవడానికి ప్రపంచంలో మనుషులు చాలా ఆగుచాట్లు పడుతున్నారు. మనకు కూడా దరిద్రాలు ఉన్నాయి కొన్ని. ప్రార్థన లేని దరిద్రం, బైబిల్ చదవని దరిద్రం, మందిరానికి రాని దరిద్రం, క్రైస్తవులను ప్రేమించిన దరిద్రం, దేవుని వాక్యాన్ని చదవని దరిద్రం, క్షమించలేని దరిద్రం, ప్రార్థించలేని దరిద్రం, ప్రేమించలేని దరిద్రం, రకరకాల దరిద్రాలను పట్టుకున్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు సిలువలో ఒక్కసారి మరణించి తన రక్తముతో కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని సంగమా, యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యములు చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పబోయే మాటలు మీరు జాగ్రత్తగా విని వాటిని పాటిస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ జనాంగాన్ని రక్షించుకుంటావు, సంఘాన్ని రక్షించుకుంటావు. యేసు నామమున నువ్వు ఎవరిని రక్షించాలనుకుంటావో వారందరూ కూడా రక్షించబడతారు. ఇవి నేను చెప్పిన మాటలు కావు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారముతో చెప్తున్నాను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుక్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఏమైనాడు ఆయన? ఇందాక చదువుకున్నాం 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనములో తండ్రి దగ్గర ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాదికి 3 లక్షణాలు ఉంటాయి. ఉత్తరవాదికి 3 లక్షణాలు. ఉత్తరవాది అంటే ఏమి? ఉత్తరవాది అంటే మధ్యవర్తి అన్నమాట. మధ్యవర్తి. యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపము చేసినప్పుడు దేవుని ఉగ్రత దిగి వచ్చే సమయంలో యేసుక్రీస్తు మధ్యన నిలవబడి తన తండ్రి యొక్క ఉగ్రతను తొలగించి ఆదామవ్వలు రక్షించుకున్నాడు. అది మధ్యవర్తి. కాబట్టి యేసుక్రీస్తు ఉత్తరవాదిగా తండ్రి దగ్గర మన కోసం ఉన్నాడు. ఉత్తరవాది 3 బాధ్యతలతో మన కోసం ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. దేని నిమిత్తమై? రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో తీసిన వారు చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా
మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ, మూలుగులతో ఆ ఆత్మ, యేసు ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి బలహీనతలు ఉన్నాయి? లేవా బలహీనతలు? నాకున్నాయి బలహీనతలు. బలహీనతలు లేవా? బలహీనతలు లేవా? చదవండి. ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా, చదవనమ్మా అమ్మ, నాకు వినబడాల. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. అమ్మా నువ్వు ఊకునమ్మా, ఇక్కడ చదవమ్మా. విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అమ్మా మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. చాలా ఉంటాయి. ఇవన్నీ బలహీనతలు కావా? ఇవేమి నాలో లేవని చేతులెత్తి ఎవరైనా చెప్పండి. ఇవేమి నాలో లేవని, ఇవేమి నాలో లేవని. లేవా? ఇవి నాలో లేవు అన్నవారు మాత్రమే, ఉన్నాయని కాదు. లేనివాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. లేనివాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1వ వచనములో యేసు క్రీస్తు మచ్చలేనివాడు, యేసు క్రీస్తు కలంకము లేనివాడు, యేసు క్రీస్తు ఎన్నడను కాడిపోయినవాడు. అందును బట్టే యేసు క్రీస్తు పవిత్రుడిగా జన్మించాడు, పవిత్రుడిగా జీవించాడు, పవిత్రుడిగా సిలువకెక్కాడు, పవిత్రుడిగా సమాధికి వెళ్ళాడు, పవిత్రుడిగా పరిశుద్ధుడిగా సమాధి నుంచి తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, పాతాళమును జయించాడు, లోకాన్ని జయించాడు, వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహమును కూడా జయించాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు లోకములో ఎక్కడ లేడు. ఇలాంటి యేసు క్రీస్తు లోకములో ఎక్కడ కూడా లేడు. ఆ యేసు నీలో ఉండటానికి వచ్చాడు. ఆ యేసు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మీలో ఉన్నవాని కంటే లోకములో ఉన్నవాడు గొప్పవాడు. ప్రేమని దేవుని సంగమా, మనలో బలహీనతలున్నాయి, మనలో బలహీనతలున్నాయి. మన బలహీనతలను బట్టి ఉచ్చరింప సిక్కిము కాని మూలుగులతో యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన బలహీనతలలో మనకు సహాయం చేయటానికి. ఏం పట్టిందండి యేసుక్రీస్తుకు? అయ్యా, ఈ దినాలలో ఎవరైనా ఎదుడక కింద పడితే చూస్తూ కింద పడ్డాడా? అరే ఏమండి, బలహీనతలు, భేదములు పుట్టించేవారు, కలహాలు పుట్టించేవారు, కపటపు మాటలు, చెడ్డ మాటలు, భిన్నమైన మాటలు, అబద్ధాలు చెప్పేవారు, మోసము చేసేవారు క్రైస్తవ సంఘాలలో ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యూదా పత్రిక చదవండి. యూదా పత్రిక 4వ వచనం. క్రైస్తవ సంఘములలో జ్వరబడిన వారిని గురించి భక్తుడు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముని చేత. చదువు బ్రదర్. ఏలయనగా కొందరు, అమ్మా మీరు బాగా రాసి పెట్టుకొని తెలిస్తే మా ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి. కొందరు దేవుని మందిరములోనికి, దేవుని ప్రజలు ఉండే చోటికి, దేవుని బిడ్డలు ఉండే చోటికి, ప్రార్థనా సహవాసములోనికి, ప్రార్థనా మందిరములోనికి, క్రైస్తవ బిడ్డలలోనికి, క్రైస్తవ కుటుంబాలలోనికి కొందరు ఎలా జొరబడ్డారు? రహస్యముగా జొరబడుతున్నారు. ఈ దినాలలో క్రైస్తవ కుటుంబాలలో కలహాలు ఉన్నాయి,
క్రైస్తవ సంఘాలలో కలహాలున్నాయి. క్రైస్తవ సంఘములో, దేశంలో కలహాలున్నాయి. ఎక్కడ చూచినా ప్రార్థన సహవాసములలో కలహాలున్నాయి. కారణమేమనగా మన మధ్యలోనికి కొందరు రహస్యంగా వచ్చారు. వారే భేదములు పుట్టించేవారు, వారే కొండములు చెప్పేవారు, వారే అబద్ధాలు చెప్పేవారు, వారే మోసము చేసేవారు, ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పేవారు. వాడిట్ట వీడిట్ట, వాడిట్ట వీడిట్ట, ఈమిట్ల అనేటటువంటి మాటలతో క్రైస్తవులను చెదరగొట్టేవారు, విశ్వాసులను చెదరగొట్టేవారు సంఘములోనికి జొరబడ్డారు. అది గుర్తుంచుకోవాలి. వారికి దేవుని ప్రేమ లేదు కాబట్టి వారు క్రైస్తవ సంఘాలను చెడగొడతారు. వారిలో దేవుని బట్టి క్షమించే మనసు లేదు కాబట్టి వారు క్రైస్తవ ప్రార్థన సహవాసాలను చెడగొడతారు. వారిలో ప్రార్థించే మనసు లేదు కాబట్టి వారు క్రైస్తవ సంఘాలను చెడగొడతారు. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని బట్టి క్షమించే మనసు ఉంటుందో, ఎవరిలో అయితే ప్రార్థించే మనసు ఉంటుందో వారు ఇలాంటి పనులు చేయరు. ప్రేమని దేవుని సంగమా, దేవుని వాక్యములో రాయబడిన ప్రకారము మనమందరము కూడా విశ్వాసములో దేవుని బిడ్డలముగా సంఘ సహవాసములో దేవుని కొరకు జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మన బలహీనతల నిమిత్తమై ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించుచూ ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో మనము బలహీనులమై ఉండగా క్రీస్తు మన భక్తిహీనత కొరకు సిలువలో చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో మనము దేవునికి శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చనిపోయాడు. మనమందరము దేవునికి శత్రువులమండి. అందుకనే మనము దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. దేవునికి మనకు ఎడబాటు కలిగింది. అయ్యో అని ఎన్నిసార్లు మొరపెట్టినా, ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్ళలేకపోవటానికి మన హృదయములో శత్రుత్వం ఉంది, అనగా అవిధేయత ఉంది, తిరుగుబాటు ఉంది. ప్రేమని దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది అరణ్యములో రాలిపోయినారంట. దేవుని ఉగ్రత చేత చనిపోయినారంట. దేవుడే వారిని చంపాడంట. కారణం, మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఇదిగో ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రేమని దేవుని సంగమా, దేవునికి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన సంఘమును కానీ, కొనబడిన విశ్వాసిని కానీ, కొనబడిన క్రైస్తవుని కానీ ఎవరైనా వ్యతిరేకతగా మాట్లాడినా, ప్రవర్తించినా జాగ్రత్త సుమా, దేవుడు విడిచిపెట్టాడు. మోషే మీద తిరుగుబాటు చేస్తే కోరహుని విడిచిపెట్టాడా దేవుడు? మోషే మీద తిరుగుబాటు చేస్తే దోతానుని విడిచిపెట్టాడా దేవుడు? మోషే మీద తిరుగుబాటు చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ఆలయము, మీ దేహము నాకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహము దేవునికి ఆలయమైనది కాబట్టి, ఈ ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఎవడు కంటి రెప్పను తాగుతాడో, మీ కనుగుట్టుని ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినట్లని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమని దేవుని సంగమా, మన బలహీనతల నిమిత్తమై యేసయ్య సిలువలో మరణించాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో మన దరిద్రత నిమిత్తమై సిలువలో మరణించాడు. ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం. అందుకు కయ్యూను, అమ్మ ఇక్కడ వినిపిస్తుందమ్మా నాకు, చెప్పండి. మీరు గట్టి చదవాలమ్మా, మీరు టైం వేస్ట్ చేయకూడదు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపరానంత గొప్పది. చాలు, మీకన్నా నేనే మేలు. నా దోష శిక్ష భరింపరానంత గొప్పది. అమ్మ, దోషం అంటే ఏమది? దోషం అంటే ఏంది? ఎవరైనా చెప్తారా దోషం అంటే? దోషము
దోషము. దోషము రావడానికి రెండు, పాపము వేరు, దోషం వేరు. పాపము పుట్టుకతో వచ్చేది, దోషము మన వెంట వచ్చేది. దోషము మనము కట్టుకోవటానికి యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. బ్రదర్ చదవండి, ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్. బ్రదర్ చదువుతాడు ఇక్కడ నుంచి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచబడలేకపోతున్నాము. నేనెంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు వినడం లేదు. నేను ఎంత వాక్యము చదివినా దేవుని వాక్యము నాకు అర్థం కావడం లేదు. నేను ఎన్నిసార్లు నా కుటుంబంలో పిల్లలకు చెప్పినా పిల్లలు లోబడడం లేదు. నా భర్త కోసం ప్రార్థన చేసినా మార్పు రావడం లేదు. నా భార్య కోసం ప్రార్థన చేసినా మార్పు రావడం లేదు. నేను ఎవరి కోసం ప్రార్థన చేసినా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు. ప్రేమని దేవుని సంగమా, మనవలే దానియేలు భక్తుడు కూడా తన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవునికి మొరపెట్టుచూ ఉండగా, ఉపవాసం ఉండి ప్రార్థించుచూ ఉండగా, రాత్రింబవళ్ళు చింతాక్రాంతుడై దేవునికి మొరపెట్టినా కూడా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ఎక్కిపోలేదు. అర్థమైందా అండి? వినాలి. దానియేలు భక్తుడు చాలా గొప్పవాడు, దేవుని యొక్క జ్ఞానమును పొందినవాడు, దేవతల ఆజ్ఞ జ్ఞానము కలిగిన వాడని సాక్ష్యం పొందినవాడు. ఆ వ్యక్తి ప్రార్థనను కూడా పరలోకానికి పోనీయకుండా ఆటంకపరిచాయి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీ పాపములు మీ దోషములు నాకు అడ్డుగా వచ్చినని దేవుడు సెలవిస్తున్నాడు. మనము చేసిన దోషములు చాలదా? ఆ దోషముల వలన మనము నశించిపోతున్నామే. ప్రేమైన దేవుని సంగమా, మన దోషములను బట్టి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. మన దోషములను బట్టి ఆయన మరణించాడు. ఆ దోషములను మనం ఒప్పుకున్నంత వరకు అవి మనల్ని విడిచిపెట్టావు. నీ భార్య పాపములనైనా, మీ భార్య పిల్లల దోషములైనా కానీ, మీ కుటుంబంలో ఉన్న వారి దోషములనైనా కానీ ఒప్పుకోకపోతే అవి విడిచిపెట్టావు. దోషములు రెండు విధాలుగా వస్తాయి. ఒకటి నోటి మాటలు బట్టి వస్తాయి. నీ నోటి మాటను బట్టి నువ్వు దోషివైతావు. ఉదాహరణకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తు చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగుచున్నాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కనబడని దేవుణ్ణి ప్రేమించిన వాడు కనబడే సహోదరుని ప్రేమించకపోతే లాభమేమి? కనబడని దేవుణ్ణి ప్రేమించిన వాడు కనబడే సహోదరుని నువ్వు ప్రేమించాలి. కనబడే సహోదరుని ప్రేమించకపోతే కనబడని దేవుని ప్రేమించలేవు. కనబడే బైబిల్ను నువ్వు గౌరవించలేవు. కనబడే సంఘాన్ని నువ్వు గౌరవించలేవు. దేవుని మందిరాన్ని ప్రేమించలేవు. ప్రేమన దేవుని సంఘమా, మన నోటి మాటలను బట్టి మనము దోషము కట్టుకుంటున్నాం. మన నోటి మాటలను బట్టి దోషము కట్టుకుంటున్నాం. దేవుడు దిగి వచ్చాడు. కయ్యూను నీ తమ్ముడెక్కడా? కయ్యూను నీ తమ్ముడెక్కడా? ఏమన్నాడండి? ఏమన్నాడు? 7వ వచనములో, దేవా నా తమ్మునికి నేనేమైనా కావలి వాడనా అన్నాడు. అది విధేయతతో కూడిన మాటనా లేక ఎట్లా మాట్లాడాడు?
దుమ్మ పొగరు కాదు అది, మన భాషలో చెప్పాలంటే ఏం పొగరు అది? దుమ్మ పొగరు అంటారు. సృష్టికర్త అయిన దేవుడు కరుణిస్తే, కనకరపడితే, జాలి చూపితే కయ్యూను బాగుపడతాడు. జాలి పడే దేవుని మీద, కనికరము చూపే దేవుని మీద, రక్షించే దేవుని మీద ఎదురుదాడి చేస్తున్నాడు. ఏం చేశాడు? నా తమ్మునికి నేనేమైనా కావలి వాడనా అన్నాడు. అవును, నువ్వు కావలి వాడవే, నీ ఇంటికి కావలి వాడవే, నీ తమ్మునికి కావలి వాడవే, నీ తల్లిదండ్రులు కావలి వారే, నీ తోపుట్టిన వారికి కావలి వారే, నీ జనాంగానికి కావలి వారే, నీ సంఘానికి కావలి వారే. ప్రేమైన దేవుని సంగమా, కయ్యూను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, శత్రువుగా మాట్లాడాడు, విరోధిగా మాట్లాడాడు. కాబట్టి మన శత్రుత్వాన్ని నిమిత్తమై, మనలో ఉన్న అవిధేయత నిమిత్తమై, మనలో ఉన్న తిరుగుబాటు నిమిత్తమై యేసు సిలువకెక్కాడు. మన నోటి మాటలను బట్టి మనము దోషమును కట్టుకొనుచున్నాం. నీ సహోదరుని చూచి, నీ తోపుట్టిన వారిని చూచి, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని చూచి నీవు అబద్ధాలు చెప్పినా, నిందలు మోపినా, రకరకాల భేదాలు పుట్టించినా జాగ్రత్త సుమా, నీవు నరకానికి యోగ్యుడవు. నువ్వు నరకానికి యోగ్యుడవు. నువ్వు అనుకోవచ్చు, నేను యేసుప్రభు నమ్మాడు, ప్రార్థన చేస్తున్నాను, చర్చిలో ఉన్నాను, పెద్దగా ఉన్నాను, నేను అట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, ఇట్లా చేశాను అని అనుకోవచ్చు. అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి పేలుగులతో సమానం. దేవునికి కావలసింది విరిగి నలిగిన మనసు. దేవునికి కావలసింది నలిగిన మనసు. ఆ మనసు ఎవరికైతే ఉంటుందో ఆయన వారి పక్షమునుంటాడు. నీకు ఆ మనసు ఉందా? నువ్వు అలాంటి మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పక్షానున్నాడు. ఇక రెండవది, మనము చేసిన ప్రతి క్రియలను బట్టి దోషము మనల్ని వెంటాడుతూ ఉంది. కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడిని చంపాడు. దేవుణ్ణి అడగాలి, ఓ దేవా, నా తమ్ముని అర్పణ అంగీకరించావు, నా అర్పణ అందరూ ఎందుకు అంగీకరించలేదు అని దేవుణ్ణి అడిగింటే దేవుడు చెప్పేవాడు. కానీ దేవుణ్ణి అడగకుండా కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపాడు. హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టితే దేవుడు దిగొచ్చాడు. హేబేలు రక్తము దేవునికి మొరపెట్టితే దేవుడు దిగొచ్చాడు. హేబేలు పక్షమున యుద్ధము చేయటానికి, హేబేలు పక్షమున కయ్యూనుతో మాట్లాడటానికి, హేబేలుకు శిక్షను విధించటానికి ప్రేమన దేవుడి సంగమా, దేవుడే దిగొచ్చాడు. అప్పుడంటున్నాడు కయ్యూను, అయ్యో, నేను భరింపరానంత గొప్ప దోషముని నేను కట్టుకున్నాను. దోషములు మన వెంటనే ఉంటాయి, జాగ్రత్త. అవి చచ్చేంత వరకు ఉంటాయి. నేను యేసుప్రభువు నమ్మాను కదా, ఎందుకు రోగం వచ్చింది? నేను యేసుప్రభువుని విశ్వసించాను కదా, నువ్వెందుకు జబ్బుపడ్డావు? నేను యేసుప్రభువుని నమ్మాను కదా, నీకెందుకు అప్పులు? నేను యేసుప్రభువుని నమ్మాను కదా, నీకెందుకు కష్టాలు? ఇవన్నీ రావటానికి మన దోషములను బట్టి మనము శిక్షను అనుభవించుచూ ఉన్నాం. ఆ దోషములను బట్టి మనము ఏం చెయ్యాలి? ఒప్పుకోవాలి. హెస్కేలు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. హెస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషములను భరింపవలను. అయ్యా, సంవత్సరమునకు ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించుకున్నాను. దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు, ఇశ్రాయేలు చేసినటువంటి పాపములు అంతా ఇంత కాదు. ఈనాడు మన సంఘములో కూడా చేసే పాపాలు చాలా ఉన్నాయి. మన కుటుంబాలలో కూడా చాలా పాపాలు ఉన్నాయి. మన జనాంగములో చాలా పాపాలు ఉన్నాయి. మన పక్కవారిలో ఎన్నో పాపాలు ఉన్నాయి. వారందరి పాపముల నిమిత్తము మనం ఒప్పుకోవాలట. మనకేం పట్టింది? యేసు క్రీస్తు ప్రేమ నీలో ఉంటే
యేసు రక్తముతో నువ్వు కడగబడి ఉంటే కనబడేటటువంటి నీ సహోదరుడు నీ సహోదరి నశించిపోకుండా ఉండటానికి నీవు వారి దోషములను ఒప్పుకోవాలి. యెహెజ్కేలు యూదుల యొక్క పాప దోషములను నువ్వు ఒప్పుకో, యూదుల యొక్క దోషములను నువ్వు భరించు. అప్పుడు ఇశ్రాయేలీయులను యూదులను నిన్ను క్షమిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడేమన్నాడు చూడండి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. అవశ్యముగా నువ్వు మరణమగుదు అని నేను ఆజ్ఞయగా అతనిని హెచ్చరిక చేయలేదు. అతడు జీవించినట్లు అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఉంచుదును. ఇది నాకు కావాలి. యెహెజ్కేలు ఇశ్రాయేలీయుల యొక్క రక్తము నిమిత్తము, యూదుల యొక్క రక్తము నిమిత్తము, నీ జనాంగము నిమిత్తము నిన్ను ఉత్తరవాదినిగా ఉంచుతున్నాను. నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను, నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను. ఎంత గొప్ప దేవుడండి! ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకుంటే ఒక జనాంగము రక్షించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము కోసము నీవు క్షమాపణ కోరుకుంటే వారి దోషములను క్షమించమని యేసు నామమున నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబము రక్షించబడుతుంది. నీ కుటుంబం రక్షించబడాలనుకుంటే, నీ జనాంగం రక్షించబడాలనుకుంటే, నీ తోబెట్టిన వారు రక్షించబడాలనుకుంటే, సంఘము రక్షించబడాలనుకుంటే వారి పాపములను నువ్వు ఒప్పుకో. యేసు నామమున వారి పాపములను ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి? యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనములో, త్వరగా నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం, మీరు ఎవరి పాపములను క్షమిస్తురో వారి పాపములను క్షమించబడును. ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిత్తురో అది నిలిచి ఉండునని వారితో చెప్పాను. చాలు. ఎవరి పాపములను మీరు క్షమిస్తారో వారి పాపములను క్షమిస్తారు. ఎవరి దోషములను, ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిస్తారో వారి పాపములను అట్టే నిలిచి ఉండనిస్తారు. యేసు క్రీస్తు విశ్వాసికి, క్రీస్తు సంఘానికి ఆయన ఇచ్చిన అధికారాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమని దేవుని సంఘమా, ప్రేమని దేవుని సంఘమా, నీ కుటుంబం రక్షించబడటానికి నీ చేతుల్లో ఉంది. నీ భర్త రక్షించబడటానికి నీ చేతుల్లో ఉంది. నీ పిల్ల రక్షించబడటానికి నీ చేతుల్లో ఉంది. సంఘము ఉజ్జీవింపబడటానికి నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉంది. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, క్షమాపణ కోరాలి, క్షమాపణ కోరాలి. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కోరుతావో యేసు నామమున, ఎప్పుడైతే వారి పక్షమున నీవు దేవుని సన్నిధిలో నిలబడతావో యేసు నామమున, అప్పుడు వారి పాపములు క్షమించబడతాయి. వారి పాపములు క్షమించబడతాయి. ప్రేమని దేవుని సంగమా, మన పాపములను ఒప్పుకున్నాం, కానీ నీ ఇంటి వారి పాపములను కూడా నువ్వు ఒప్పుకోవాలి. నీ దోషములను, నీ అపరాధములను ఒప్పుకున్నావు, నీ ఇంటి వారి పాపములను ఒప్పుకోవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో యోబు భక్తుడు భయముతో, భక్తితో ఒక చక్కటి ప్రార్థన చేశాడు. 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా
యోబు తన కుమారులు యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున ఉదయకాలమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులను అర్పించి వచ్చాను. ఆమె కంప్లీట్ చదవాలి బాగా, చాలు. వారి వారి పాపముల నిమిత్తమై ఆయన దహన బలులను అర్పిస్తూ వచ్చారు. దేనికంట? యోబు, ఎందుకయ్యా నీకు డబ్బు ఎక్కువైందా? ఏమయ్యా నీకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయనా? పశువులు ఎక్కువ ఉన్నాయనా? పొదుమూకులు బలులిస్తున్నావు అని యోబు తన హృదయములో ఉన్న మాటని చెప్పాడు. అయ్యా, ఏదో నేను ఉబలాటంగా ఇవ్వడం లేదు, నన్ను నేను కనపరుచుకోవటానికి వీడు ఇవ్వడం లేదు. నా పిల్లలు, నా భార్య పిల్లలు, నా కుటుంబీకులు ఎక్కడ జీవం కలిగిన యెహోవా దేవునిని దూషించారేమో అని క్షమాపణ కోరుతూ ప్రక్షాళన చేస్తున్నాను. నీ ఇంటి కోసం నీవు కూడా ప్రక్షాళన చేయాలి. యేసు రక్తముతో, యేసు రక్తముతో నీ కుటుంబం మీద కుమ్మరించాలి. యేసు రక్తముతో వారిని ప్రోక్షించాలి. అప్పుడు నీ కుటుంబంలో ఉన్న పాపములు క్షమించబడతాయి. నీ కుటుంబంలో ఉన్న దారిద్ర్యం వెళ్ళిపోతుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి దోషము తొలగిపోతుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అపరాధము, ప్రతి శాపము తొలగిపోతుంది. నెహెమ్యా భక్తుడు కూడా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ప్రార్థన చేస్తాడు. దేవా, నా ప్రజలైన ఇశ్రాయేలీలు తెలిసి గాని తెలియక గాని పాపము చేసినట్లయితే నా పితరుల పాపములను నేను ఒప్పుకొనుచున్నాను అని అన్నాడు. ఎవరు ఒప్పుకున్నారండి? నెహెమ్యా భక్తుడు ఒప్పుకున్నాడు. ఎవరి పాపములను? ఎవరి దోషములను? ఎవరి దోషములను? తన జనాంగం యొక్క దోషములను. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు ప్రతి దినము కూడా మీ ప్రార్థనలలో మీ ఇంటి వారి కొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలని, మీ కుటుంబం కొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలి. నా భర్తను కాపాడు, నా పిల్లలను కాపాడు, నా పిల్లల్ని దీవించు, నాకు అది కావాలి ఇది కావాలని కాదు. ఇవన్నీ రావాలంటే యేసుప్రభు ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలంటే నీలో ఉన్న దోషం పోవాలి, నీ కుటుంబంలో ఉన్న దోషం పోవాలి, నీ ఇంట్లో వారున్న దోషం పోవాలి. అది తొలగిపోవటానికి నీవు వారి నిమిత్తమై క్షమాపణ కోరుకోవాలి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు తమ తమ కుటుంబాలతో, పిల్లలతో, జనాంగమంతా కూడా ఎజ్రా దగ్గరికి వచ్చి, దేవా, అయ్యా ఎజ్రా గారు, మా జీవితాలు నాశనం అయిపోయాయి, మేము ఎన్నిసార్లు మొరపెట్టినా మా దేవుడు మా ప్రార్థన వినడం లేదు అని వారు ఎజ్రాకు మొరపెట్టినప్పుడు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో రాయబడింది, ఎజ్రా వారి నిమిత్తమై సాష్టాంగపడి యెహోవా దేవుని ఎదుట ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రార్థించే కన్నీటి జీవితం నీకు ఉండాలి. నీ కుటుంబం కోసం, నీ జనాంగం కోసం, నీ ఇంట్లో వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు నీ మాట వినకపోతే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. నీ భార్య నీ మాట వినకపోతే ఆమె కోసం ప్రార్థన చేయాలి. ఇదిగో నీ భర్త నీ మాట వినకపోతే వారి కోసం ప్రార్థన చేయాలి. క్షమాపణ కోరాలి, క్షమాపణ కోరాలి, క్షమించమని అడగాలి. వారి దోషములను యేసు రక్తముతో కడుగునిగా కానీ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే దోషం అలాగే ఉంటుంది. మీ ఇంట్లోనికి ఒక పిచ్చి కుక్క వచ్చిందనుకోండి, ఏ కుక్క ఎందుకు వచ్చా పో అంటే పోతుందా? ఏ కుక్క ఎందుకు వచ్చా పో, ఏ పో పోతుందా? ఎట్లా అంటే పోతుంది? కట్టెనని తీసుకోవాలి, లేదా గట్టిగన్నా అరవాలి, కదిలించాలి. అట్లా చెప్పకపోతే పోదు. మన దోషములు మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను విడిచిపోవాలంటే, శాపము విడిచిపోవాలంటే, దారిద్ర్యం విడిచిపోవాలంటే యేసు రక్తముతో నిన్ను బంధిస్తుంటున్నాను, యేసు రక్తముతో నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవునుగాక
అని నువ్వు ఎప్పుడైతే ఆయన నామమును ఉచ్చరించి ప్రార్థన చేస్తావో అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు 40 దినాలు యెరూషలేము పట్టణములో ఊరు వెలుపట కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం? ఇశ్రాయేలుల పాపములను ఒప్పుకున్నాడు, యూదుల వారి దోషములను ఒప్పుకున్నాడు, మనల్ని రక్షించటానికి మన పాప దోషములను కూడా ఒప్పుకున్నాడు. 40 దినాలు ఆయన ఒంటరిగా మన పాప దోషములను ఒప్పుకొనొచ్చు ఆయన సిలువకెక్కాడు. ఆ సిలువ మరణము ద్వారా మనకు రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని సంగమా, నీ ప్రార్థన యేసుక్రీస్తుకు అనుకూలంగా ఉండాలి. నీ కన్నీటి ప్రార్థన యేసుక్రీస్తుకు అనుకూలంగా ఉండాలి. ఇక్కడ చాలామంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మీ కన్నీళ్ళన్నీ కూడా దేవుని బుడ్డిలో ఉన్నాయి. 56వ కీర్తన 8వ వచనములో రాయబడిన మాట, మీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఎత్తబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది కన్నీటి ప్రార్థన చేశారో మీ కన్నీళ్ళు ఆయన దృష్టిలో చాలా విలువైనవి, చాలా విలువైనవి. ఆయన దగ్గర ఏడిస్తే అవి ఎత్తబడతాయి. మనుషుల దగ్గర ఏడిస్తే నువ్వు చులకనవుతావు. ఎదిరింటి వారి దగ్గర ఏడిస్తే నువ్వు చులకనవుతావు. పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే నువ్వు చులకనవుతావు. ఎదుటివారు నీ బలహీనతలను వెతుకుతారు, కానీ ఆ అమ్మాయి ఇట్లనంట, ఈయన ఇట్లనంట, ఇలా అంట అని ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు అవమానపరచుకోవడానికే నీవు ఇతరులకు చెప్పాల్సి వస్తుంది. నిన్ను అర్థం చేసుకోదే దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ఎదుగో నీ ప్రార్థనలు రహస్యంగా వినే దేవుడు, రహస్యంగా ఉంచుకునే దేవుడు నీతో ఉన్నాడు. హన్న దేవుని మందిరములో ఆమె దేవునికి వినబడులాగున ప్రార్థన చేసింది. ఆ ఏలి యాజకునికి అర్థం కాలేదు. ఈమె ఏం మాట్లాడుతుందో అని పిచ్చిది అనుకున్నాడు, మందు తాగింది అనుకున్నాడు, తిక్క మాటలు మాట్లాడదు అనుకుంటున్నాడు. కానీ ఆమె హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆమె హృదయంలో ఉన్న బాధను ఎరిగిన దేవుడు, ఆమెను అర్థం చేసుకున్న దేవుడు ఏం చేశాడు? వచ్చే సంవత్సరము నీకు కుమారుడు పుడతాడు, అతనికి సమూయేలుని పేరు పెట్టు, నా కొరకు పెంచు, నా మందిరములో పెంచు, నా కొరకు పెంచు, నా ప్రజలను రక్షించటానికి నేను అతన్ని వాడుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున నీవు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీటికి విలువ ఉంది. నీవు మనుషుల దగ్గర ఏడ్చొద్దు, మనుషుల దగ్గర ఏడ్చొద్దు. మనుషులకు నీ బలహీనతలు చెప్పుకోవద్దు, మనుషులకు నీ అవసరాలు చెప్పుకోవద్దు, నీ ఇబ్బందులను చెప్పుకోవద్దు. దేవునికి మాత్రమే యేసు నామమున మోకరిల్లి రహస్యంగా ఆయనకే చెప్పుకో. రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనములో స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆ స్టెఫెను ఏం చేశాడు? ఓ చక్కటి ప్రార్థన చేశాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తును నిలబడేటట్టు చేశాడు. ఏం ప్రార్థన అది? రాళ్లతో కొట్టుచూ ఉన్న వారిని చూచి, హింసించుచున్న వారిని చూచి, అవమానపరచుచూ ఉన్న వారిని చూచి ఏమన్నాడు? తండ్రి, ఈ పాపము వీరి మీద మోపకము. ఈ ప్రార్థన నీలో రాగాలి. ఇలాంటి ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఇలాంటి ప్రార్థన నీ కుటుంబంలో ఉండాలి. ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైతే నువ్వు తండ్రి సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటావో, నీ ఇంట్లో యేసు రక్తము ప్రవహిస్తుంది, నీ కుటుంబంలో యేసు రక్తం ప్రవహిస్తుంది. దోషములు ఎక్కడ ఉండవో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. పాపం ఎక్కడ ఉండదో అక్కడ దేవుడు ఉంటాడు. శాపం ఎక్కడ ఉండదో అక్కడ యేసుక్రీస్తు ఉంటాడు. రోగం ఎక్కడ ఉండదో అక్కడ యేసుక్రీస్తు ఉంటాడు. ప్రేమైన సంగమా, ఈ సాయంకాల సమయంలో శిలువలో వ్రేలాడుచూ ఉన్న యేసయ్యను చూచి ఆయన సాన్నిధ్యములో నిన్ను తగ్గించుకొని నీ పాపములను, నీ దోషములను
ఈ 40 దినాలలో ఒప్పుకొనుచూ ఉన్నట్లయితే, నీ కుటుంబీకుల యొక్క పాప దోషములను ఒప్పుకొనుచూ ఉన్నట్లయితే, ఎదుగో నీ జనాంగము కోసము వారి పాపములను ఒప్పుకుంటూ ఉన్నట్లయితే, దేవుడిని ప్రార్థన విని నిన్ను బట్టి తన రక్తముతో నీ కుటుంబాన్ని కడుగుతాడు. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి తన రక్తముతో నీ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని కూడా శుద్ధి చేస్తాడు. ఎవరి పాపములను మీరు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడునుగాక. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని దీవిస్తాను, ఎవరిని శపిస్తావో వారిని శపిస్తాను. జీవం కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరి పాపములను క్షమించమని నువ్వు కోరుకుంటావో, ఎవరి దోషములను క్షమించమని కోరుకుంటావో, ఎవరి పాప దోషములను శాపములను క్షమించమని నీవు ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన దేవునికి విలువైనదిగా ఎత్తబడుతుంది. సహోదరి సహోదరుడా, ఈ లెంట్ డేస్లో ఈ ప్రార్థనలు నీకు కావాలి. ఈ లెంట్ డేస్లో ఈ ప్రార్థనలను నువ్వు పాటించాలి. ఈ లెంట్ డేస్లో ఈ విధమైన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండి నీ జీవితాన్ని నీవు కొనసాగించుకున్నట్లయితే, నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. కొర్నేలి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. నెహెమ్యా తన జనాంగాన్ని రక్షించుకున్నట్లు, మోషే తన జనాంగాన్ని రక్షించుకున్నట్లు, స్టెఫెను తన జనాంగాన్ని రక్షించుకున్నట్లు, యేసుక్రీస్తు మనలందరినీ రక్షించుకున్నట్లు మనము కూడా మన జనాంగాన్ని రక్షించుకుంటాం. ఇలాంటి అనుభవాలు నీకు కావాలంటే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉన్నాడని, విజ్ఞాపన చేస్తున్నాడని, మన నిమిత్తం వాదిస్తున్నాడని, మన నిమిత్తం ఆయన యుద్ధము చేస్తున్నాడని గుర్తెరిగి ఇలాంటి ప్రార్థనతో నీ జీవితాన్ని కొనసాగించుము. దేవునిని దీవించునుగాక. అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. మరొకసారి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. అందరం కుడి చేతినెత్తి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమునైనా దేవా, యేసు నామమున దారిద్రము తొలగిపోవును గాక. అవును తండ్రి, మీకు స్తోత్రములు దేవా, నీ కొందనాలు స్తోత్రమునైనా.
నాయనా మీ కొందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన ఈ లెంట్ డేస్లో నాయన మా పాపములు ఒప్పుకోవాలి మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. మా కుటుంబీకుల యొక్క పాపములను దోషములను ఒప్పుకోమని నేర్పించినందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి కుడి పార్శ్వమును కూర్చుని మా కోసము విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా, మేము కూడా ఇక్కడ మీ నిమిత్తమై దేవా మా ప్రజల నిమిత్తమై విజ్ఞాపన చేసి బిడలముగా ఉండేటట్టు చేయండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి, మీ కొందనాలు స్తుతి స్తోత్రము నాయన. దేవానికి కొందనాలు స్తోత్రములు తండ్రి, మీ కొందనాలు. జీవం కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ప్రకటించబడిన ఈ వాక్యమును నాయన, ప్రకటించబడిన ఈ వాక్యమునైనా ప్రతి హృదయములు ముద్ర వేయబడును గాక, యేసు నామమును ముద్ర వేయబడును గాక, పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడును గాక. దేవానికి స్తోత్రములు తండ్రి, మీ కొందనాలు. నాయనా సంఘములో ఉన్న ప్రార్థన సహవాసం వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారు చేయించిన పరిచర్యను, సువార్త పరిచర్యను దీవించుము తండ్రి. యవనస్తులను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ లెంట్ డేస్లో నాయనా తండ్రి మరి కార్యక్రమాలను నడిపించుచూ ఉన్నటువంటి దేవ 5 సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా సంఘములో పనిచేస్తున్న కాపలను బట్టి మీకు స్తోత్రాలు. దేవా సంఘములో ఉన్న విశ్వాసాలను బట్టి, పెద్దవారిని బట్టి, కమిటీ వారిని బట్టి, ప్రతి ఒక్కొక్కరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేమందరము నీ బిడ్డలమే నాయన, మేమందరము నీ బిడ్డలమే నాయన. మా దోషములను క్షమించుము తండ్రి, మా పాపములను క్షమించుము నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, మీ కొందనాలు స్తోత్రము దేవా. ఈ మాటలను మా హృదయాలలో, మా కుటుంబాలలో సంఘముల ముద్ర వేసి మీ నామాన్ని హెచ్చించుకునమని మా రక్షకుడైన మా విమోచకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసుకో. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ లెంట్ డేస్లో భక్తి మర్యాదలతో ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ఈ లెంట్ డేస్లో ఈ బాధ్యతలను చేపట్టి కార్యక్రమాలను జరిగిస్తున్న కమిటీ వారికి, సహకరించిన ప్రతి వారికి, స్పాన్సర్ చేసిన ప్రతి వారికి, ప్రార్థిస్తున్న వారికి, యేసు నామమున సంఘక్షేమము కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు దీవెనల ఆశీర్వాదములు ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దయచేసి